హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనీతో. ఫ్రెండ్స్, ఈరోజు లైనింగ్ బ్లౌజ్, మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట కటింగ్ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, చేయి పొడవు వచ్చేసి 10.5 దగ్గర మార్క్ వేసుకున్నాను. చేయి లూజ్ వచ్చేసి 11 దగ్గర మార్క్ వేసుకున్నాం. డౌనల్ అనమాట. ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం పైన ఎక్కువే కట్ చేశాను, ఎందుకంటే వర్క్ వచ్చినట్టు కొంచెం హెచ్చు తగ్గులుగా వస్తాయి, చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ భాగం అన్నమాట. జాకెట్ పొడవు వచ్చేసి 14 ఇంచులు అయితే 15 ఇంచులు పెట్టుకున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 11 పెట్టుకున్నాను. షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచులు. ఇది మనము కట్ చేయమన్నమాట, వర్క్ వచ్చింది కాబట్టి. షోల్డర్ 3.5, సంక 5.5. ఫ్రెండ్స్, ఇది నెక్ కట్ చేయడం లేదు, అట్లే పెట్టేసుకోవాలి వర్క్ది. మీరు కూడా ఎవరైనా వర్క్ బ్లౌజ్ వేయించుకున్నట్లయితే ఇలానే పెట్టి కట్ చేసుకోండి, నీట్గా బాగుంటుంది. నెక్ కట్ చేస్తే హెచ్చు తగ్గులు పోతుంది అనమాట. కట్ చేసుకున్నందుకేం కాదు, హెచ్చు తగ్గులు పోతుంది. అలా పోకుండా ఫ్రెండ్స్, ఇప్పుడు షోల్డర్ ఫ్రంట్ భాగాలు అనమాట. సంక సైడ్, ఫ్రంట్ భాగం అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఒక సేప్ పట్టీని కట్ చేసుకున్నాం. సేప్ పట్టీని కట్ చేసుకున్నాం. ఒక 3 ఇంచులు పొడవు ఉంటుంది, లాస్ట్ లో 2.5 ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇది విప్పు పట్టికి క్లాత్ తీసుకున్నాం. 10 ఇంచులు 11 ఇంచులు పొడవు వెడల్పు అనమాట. ఇది ఏమైనా హ్యాండ్స్ కి పడుతుందేమో పెట్టేసుకున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి. ఏమైనా అంటే కామెంట్ రూపంలో తెలియపండి. మరిన్ని వీడియోలతో మేము ముందుంటాం. మనీతో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.